తాతయ్య ఎందుకలా ఉన్నారు? అసలేమైంది? ఏంటోనమ్మా, వెంకీ వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడూ లేంది కొత్తగా గుండెల్లో గుబులు మొదలైంది. అయ్యో, ఏంటమ్మా ఇది? ఇవాళ ఎందుకు ఇలా జరుగుతుంది? నా మనవడి ఫోటో ఇలా ముక్కలవడం ఏంటి? ఈ అపశకునం ఏంటి? మళ్ళీ ఏదైనా ఉపద్రవం రాబోతోందా? ఇది దేనికి సంకేతం? భగవంతుడా, నా మనవడికి ఏ కీడు జరగకుండా చూడు స్వామి. తాతయ్య, ఏదో గాలికి అనుకోకుండా ఫోటో పడిపోతే నువ్వెందుకు ఏదో భూకంపమే వచ్చేసింది అన్నట్టు అంత వర్రీ అవుతున్నావు? నీకివన్నీ అర్థం కావులే అమ్మా. నీకు శాస్త్రాలు శకునాలు తెలియవు. ఎంత చెప్పినా అర్థం కావు, అర్థం చేసుకోవు కూడా. కానీ నాకు తెలుసు, నా భార్యను పోగొట్టుకునే ముందు ఇలాంటి అపశకునాలే ఎదురయ్యాయి నాకు. పాతికేళ్ల కింద నా కొడుకు నాకు దూరం అయ్యే ముందు కూడా ఇలాంటివే జరిగాయి. మళ్ళీ ఇప్పుడు నాయనా, నాయనా ఏమైనాది? నాయనా పద్దు, పద్దు, అట్టా చూస్తావేంది? పోయి టాబ్లెట్ తీసుకురాపో. నాయనా, నాయనా ఏమైనాది? నాయనా, నాయనా, నాయనా.
బావకి ఏమవ్వకూడదు. ఎలాగైనా బావ ఇంటికి క్షేమంగా తిరిగి రావాలి. భగవంతుడా, నా మనవడికి ఏ కీడు జరగకుండా చూడు స్వామి. ముసలోడు అంత గట్టిగా శకునాల గురించి చెప్పాడంటే గట్టిగా నమ్మాల్సిందే. పైగా ఆ ముసలావిడ పోయినప్పుడు తన కొడుకు భార్గవనాయుణ్ణి నేను పైకి పంపించక ముందు ఇలాంటి అపశకునాలు ఎదురయ్యాయని చెప్తున్నాడంటే ఖచ్చితంగా వెంకీగడికి నా వల్లే కాకుండా జాతకపరంగా కూడా గండాలున్నట్టున్నాయి. పోనీలే, అలా అయినా అతి త్వరలో కుదిరితే ఇవ్వాలే ఆ వెంకీగడికి ఏదో రకంగా చావొచ్చిందంటే ఆ పగిలిన ఫోటోకి నేనే బంగారు ఫ్రేమ్ కట్టించి బొట్టు పెట్టి బంతి పూల దండేసి క్వాలిటీ బాస్మతి రైస్తో కాకులకి పిండం పెట్టించేస్తా. కృష్ణవేణి, అక్క, ఏంది ఏడ నిలబడి అటు ఇటు తిరుగుతా ఉండావు? మన పని మనిషి సీత మార్కెట్కి కూరగాయల కోసం వెళ్ళింది. ఇంకా రాలేదు. బయట ఏవైనా కూరగాయల బండి వస్తుందేమోనని అక్కడ తీసుకుందామని చూస్తున్నానక్క. ఎందుకింత ఆలస్యం? కూరగాయల టైంకి తేవాలని తెలీదా నీకో? పనిలోంచి తీసేయాలనా ఏంది? క్షమించండమ్మా, కావాలని ఆలస్యం చేయలేదు. మార్కెట్ యార్డ్ దగ్గర ఒక లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి జనాల మీదికి పోయి చాలా ఘోరం జరిగిపోయింది. అందుకే మార్కెట్ యార్డ్ రోడ్డు మొత్తం జనాలు గుమిగూడిపోయి ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయి ఆటోకి కూడా దారి లేకుండా పోయింది. అందుకే ఆలస్యం అవుతుందని నేనే ఆటో దిగి పరిగెత్తుకుంటూ వచ్చాను. క్షమించండమ్మా. టైం లేదు పద్దు, నేను ఇప్పుడు అర్జెంటుగా మార్కెట్ యార్డ్కి వెళ్ళాలి.